ఎర్రచందనం స్మగ్లింగ్ కి వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకల్ని కూటమి ప్రభుత్వం బయటికి లాగుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ లో రాజకీయ నాయకుల కంటే ముందుగా అధికారులు చిక్కడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచంలో విలువైనవి, ప్రఖ్యాతగాంచినవి ఎర్రచందనం చెట్లు కడప జిల్లా అడవుల్లో లభిస్తాయి. ఆ ఎర్రచందనానికి ప్రపంచ దేశాల్లో చైనా, రష్యా, జపాన్, కొరియా, సింగపూర్, ఎమిరేట్స్ దేశాల నుంచి మంచి గిరాకీ ఉంటుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు కడప జిల్లా అడవుల్లో ఎర్రచందనం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరుగుతోంది. ఎర్రచందనం స్మగ్లర్స్ విదేశీ రెడ్ శాండిల్ డాన్లతో చేతులు కలిపి స్మగ్లింగ్ చేస్తూ కడప జిల్లా అడవులను కొల్లగొట్టారు. ఎర్రచందనం రవాణా చేసేవారు తరచూ పట్టుబడుతున్నారు. చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో పట్టుకున్న దొంగలను ఫారెస్ట్ గోదాముల్లో నిల్వ ఉంచుతారు. వాటిని ఇంటి దొంగలే మాయం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట అటవీ రేంజ్ గోడౌన్ నుంచి అప్పట్లో భారీగా ఎర్రచందనం దొంగలు మాయమయ్యాయి. ఆ సంఘటనకు సంబంధించి 4 ఏళ్ల క్రితం ఏసీబీ కేసు నమోదు చేసింది. జగన్ పాలనలో కేసు ముందుకు వెళ్లకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కేసును సీరియస్ గా తీసుకోవడంతో విచారణ వేగవంతం చేశారు. కేసు విచారణలో భాగంగా 15 మంది అటవీ అధికారులపై కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. 2021 జనవరి 29న వనిపెంట రేంజర్ కార్యాలయం, చెక్ పోస్టు, గొడౌన్లపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 1037 కిలోల బరువున్న 37 ఎర్రచందనం దొంగలు మాయమైనట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ విచారణలో వనిపెంట రేంజర్ సహా 15 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని బాధ్యులుగా నిర్ధారించారు. తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. దొంగల అపహరణకు కారణమైన 15 మంది ఫారెస్ట్ అధికారులు సంజయ్షి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తూ వారికి నోటీసులు జారీ చేశారు. వైసీపీ నాయకుల అండదండలతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విచ్చలవిడిగా తానాలోనే దోచుకోవడం జరుగుతూ ఉంది. అయితే అధికారులు ఇంటి దొంగలే ఈశ్వరుడైన పట్టలేని అధికారులు కూడా వైసీపీ నాయకుడితో లాలుచిపడి వన్నిపెంట ప్రాంతం నుంచి దాదాపు 1036 కేజీలు తరలించారని అప్పుడు పేపర్లో రావడం కూడా చూసాం. దాని మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకోవాలి, ఎర్రచందనం స్మగ్లర్ని ఎవరిని కూడా అధికారులు కానీ ఇంకెవరైనా వదలకూడదనే ఉద్దేశంతో ఏసీబీ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. అయితే ఏసీబీ ఎంక్వైరీ కూడా ముందుకు పోనీకుండా అడ్డుకున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ముందుకు పోయి దాంట్లో ఎవరైతే దోషులు దాదాపు 15 మంది దోషుల అధికారులే ఉన్నారో అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలని వాళ్ళ మీద ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ పంపడం జరిగింది. ఎర్రచందనం స్మగ్లింగ్ కు బాధ్యులుగా గుర్తించిన వారిలో అప్పటి వనిపెంట అటవీ రేంజర్ సిహెచ్ దినేష్ కుమార్ రెడ్డి, ప్రొద్దుటూరు వైల్డ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎం నాగార్జున రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ జి విఘ్నాథ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు జి హరినాథరాజు, సిహెచ్ బాలలింగారెడ్డి, జి ఆనందం, వై రజనీ కుమార్, పి కృష్ణ, పి రమణయ్య, జీవి రమణ, సి ప్రసాదరావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ఎస్ బాబు, పి ఓబుల సుబ్బన్న, పిఎస్ఎన్ రాజు ఉన్నారు. ఇందులో రిటైర్డ్ ఉద్యోగులపై పెన్షన్ రూల్స్ మేరకు విచారణ జరిగింది. రాష్ట్ర పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి అనంతరాము ఈ మేరకు మొత్తం 22 జీవోలను విడివిడిగా జారీ చేశారు. ఈ కేసులో మొత్తం విచారించి కారకులైన 15 మంది ఫారెస్ట్ అధికారుల గురించి ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.